కుమారులను కుమారుల 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 కుమారులను 4 తరముల వరకు చూసెను. పిమ్మట యోబు కాలము నిండిన దేవుని బిడ్డలారా 4 తరం పిల్లలు చూశాడట. కొడుకుడు కన్నాడా, మనమును కన్నాడా, మనముడు 4 తరాలని చూశాడట యోబు. ఎందుకని యోబు 4 తరాలు చూశాడు? లేదంటే మార్గం మొదలు అటాక్ వచ్చి చచ్చిపోవచ్చు కదా, లేదంటే క్యాన్సర్లో చచ్చిపోవచ్చు కదా, లేదంటే ఏ యాక్సిడెంట్ అయి చనిపోవచ్చు కదా అంటే బైబిల్ చదువుకుంటూ వస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనంలో ఓ రోజు సాతాను ఆ ఇంటిని కదిలించడానికి, ఇంటిని కదిలించడానికి, ఏపుని కదిలించడానికి వస్తే ఏమని సాక్ష్యం చెప్పాడు దేవుడు యోబు గురించి? సాతానికి అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు, ఏ సాతానా, నువ్వు నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేరు. చెప్పలు కొడదాం గట్టిగా, అందరం గట్టిగా చెప్పలు కొడదాం. దేవదూతలు చెప్పలేదు, కేరాబులు చెప్పలేదు, దైవజనులు సాక్ష్యం చెప్పలేదు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సాతానికి సాక్ష్యం చెప్పాడు. సాతానా, ఇటువంటి వాడు భూమి మీద ఎవరు లేరని సాక్ష్యం చెప్పాడు దేవుడు. ప్రేమైన సహోదరులారా, 4 తరాల వరకు యోబు చూశాడంటే దేవుని దయ, దేవుని కృప యోబు మీద ఉండి దేవుని కొరకు నడుము కట్టుకొని, ఒడి కట్టుకొని, కాచుకొని క్రమంగా నీతిగా జీవించాడు గనక అలాగా ఆశీర్వదించబడాడని బైబిల్ చెప్తుంది. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో, బైబిల్ ఉన్న వాళ్ళు యోబు గ్రంథం 31వ అధ్యాయంలో, 31వ అధ్యాయం యోబు గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం ఏమంటారు తెలుసా? నేను ఏ పొరుగు వాని భార్యని కానీ నేను ఆశిస్తే, ఒకవేళ నా ఇంటి పక్కల కానీ, ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో, ఆత్మీయుల మధ్యలో, అన్యజనుల మధ్యలో, సమాజ మధ్యలో ఎవరైనా అందమైన స్త్రీ పురుషునికి ఇచ్చిన తర్వాత నేను ఒకవేళ అందాన్ని చూసి, లేకపోతే ఎవరికైనా సౌందర్యాన్ని చూసి, లేకపోతే ఏదైనా నా శరీర బలహీనత పడి ఒకవేళ పొరుగు భార్య వారిని ఆశించి కానీ నేను కోరుకుంటే నా భార్య వేరొకరు కూడును గాక అన్నాడు. చెప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా చెప్పలు కొడదాం. ఆయన నీతిమంతుడు గనుక నా భార్యగా నా పిల్లలు ఎలాగ విలువ కలిగి ఉన్నారో, నా భార్యగా నాకు గౌరవం ఎలాగ ఉన్నదో, ఎలాగ మదిగారుగా జీవిస్తున్నామో, ఇతర కుటుంబాలు కూడా విలువలు ఉంటాయి, ఇతర కుటుంబాలు కూడా మదిగారులు ఉంటాయి, క్రమాలు ఉంటాయి కనుక నేను ఆశించనయ్యా. ఒకవేళ నేను బలహీనత పడి పొరుగువాని భార్యగా ఆశిస్తే నా భార్య వేరొక నాశనము చేయునుగా కానీ బైబుల్లో రాశాడు యోబు. చదువుదామమ్మా. నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకరు తిరుగునుగాక, ఇతర వాళ్ళు కూడునుగాక. నేను గాని పొరుగువాని భార్యను ఆశిస్తే, మరొక స్త్రీని ఆశించి నేను కోరుకుంటే నా శరీరం ఏక శరీరంగా ఉన్నా, నా భార్య కదా నేను గౌరవంగా, నా కుటుంబం కదా గౌరవంగా ఉన్నా, నేను నా భార్య కూడా వేరొకడు కూడునుగాక, వేరొకడు ఆమె నాశనం చేయనుగాక అని ఎందుకన్నాడంటే ఈయన ఏదంటే తన భార్య ఎంత విలువైనదో, ఎంత కుటుంబం ఎంత విలువైనదో తెలుసుకున్నాడు. ఇతర వాళ్ళ కుటుంబాలు కూడా అంత విలువకరంగా ఉండగలుగుతారు. నేను ఒకవేళ నా కుటుంబాన్ని ఎవరైనా నాశనం చేస్తే, నా కుటుంబాన్ని ఎవరైనా రోడ్డు మీద పెడితే, నా భార్య ఎవరైనా నాశనం చేస్తే నాకు ఎంత బాధ ఉంటుందో, పొరుగు వాళ్ళ భార్యను కూడా అంత నాశనం చేస్తే, ఒకవేళ ఎవరైనా నేనుగా నాశనం చేస్తే అంత కూడా బాధ ఉంటుంది కదా. అందుకొరికే దేవా, నేను ఒకవేళ అలాగా మనసు కాచుకోలేక, ఒడి కట్టుకోలేక, బలహీన పడి మరొక పొరుగువాని భార్యను ఆశిస్తే నా భార్య వేరొకరి విసురుని గాన వేరొకరు కూడునుగాక నీతిమంతుడు అన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి అంత నీతిగా నిజాతిగా జీవించాడు గనుకనే దేవుని గుండెలో నుంచి చెప్పాడు, ఇటువంటి వాడు సాతాన భూమి మీద యోబు లాంటి వాడు ఎవరు లేరు. చప్పలు పడతా గట్టిగా, గట్టిగా. దేవుని బిడ్డ, నువ్వైతే ఏం చేస్తావు? నీ కళ్ళు మారిపోతావు. ఎవరైనా అందమైన అమ్మాయి కానీ చూస్తే, అందమైన స్త్రీలను చూస్తే వరుస తప్పుతావు, వాయి తప్పుతావు. చెల్లెలా, లేకపోతే చిన్నమ్మనా, పెద్దమ్మనా, లేకపోతే మర్దాలా, లేకపోతే వదిలేనా, మానవత్వం తప్పి మనిషిగా జీవించకుండా పసిపాయిగా మూర్ఖులుగా జీవించే వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు.
దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తేనే నువ్వు ఎక్కువ రోజులు బతుకుతావు, ఎక్కువ రోజులు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని బైబిల్ చెప్తుంది. అందుకొరికి సామెతల గ్రంథం బైబిల్ ఉన్నవాళ్ళు సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో ఒక భార్య ఒక కుటుంబానికి విలువ కలిగినదంట, మంచి గౌరవంగా ఆ కుటుంబానికి చాలా విలువ కలిగినదని బైబిల్ చెప్తుంది. ఎవడైనా సరే ఒక భార్య ఒక పురుషునికి ఇచ్చిన తర్వాత, ఒక పిల్లలకి ఇచ్చిన తర్వాత, ఎవడైనా కానీ ఆమె అందంగా ఉంది లేదంటే ఆమె బాగా ఉందని ఎవడైనా కానీ వేటాడితే, ఎవడైనా ఆమెను వెంటాడి పడగొడినా, ఆమెను ఏమైనా కూడుకున్నా వాడు ఖచ్చితంగా శిక్షించబడి తప్పడని బైబిల్ చెప్తుంది. చదువుదామమ్మా. వేష సాంగత్యము చేయువానికి రెట్టు తునుక మాత్రము మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువ గల ఒక మొగినాలి మిక్కిలిగా విలువ కలిగినది. ఒక పురుషునికి భార్య మొగినాలి. ఈ మొగినాలి ఆ కుటుంబానికి పిల్లలకి వాళ్ళకి మంచి విలువ కలిగినదంట. ముత్యము కంటే మాణికాల కంటే విలువ కలిగిన బిడ్డ కుటుంబానికి. ఒకవేళ కుటుంబం అంతా సంతోషంగా ఆనందంగా ఉండి ఎవడైనా కానీ చెడువాసం తెచ్చుకొని ఎవడైనా కానీ ఆమెను వేటాడి ఆమెను పడగొట్టాలని కానీ ఆమెతో పాపం చేయాలని వెంటాడితే ఏమన్నాడు కింద దేవుడు? ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎవడైనా కానీ పొరుగువాని భార్యని వేటాడి ఆమెను పడగొట్టాలి, ఇలవగలిగిన మొగినాలను పడగొట్టాలని ఎవడైనా కానీ ఆమెను ఆశిస్తే ఒడిలోన అగ్ని నుంచుకొని అగ్ని నెంచుకున్న విడలా వాని వస్త్రము కాలదా? ఒకడు నిప్పుల మీద నడిచిన విడలా వాని పాదాలు కాలవా? తన పొరుగు వాని భార్యను కూడువాడు, పొరుగు వాని భార్యను కూడినవాడు ప్రకారమే నాశనమగు, ఆ ప్రకారమే నాశనమవును. చెప్పులు కొడదాం గట్టిగా, అందరం గట్టిగా చెప్పులు కొడదాం, గట్టిగా హల్లెలూయా చెబుదాం అందరం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పిచ్చి మాటలు కాదు, లేదా చరిత్ర పుస్తకం కాదు, లేదంటే జనరల్ నాలెడ్జ్ పుస్తకం కాదు, లేదంటే పండితులు రాసిన పుస్తకం కాదు. ఇవి పరిశుద్ధ గ్రంథం. ఇది దేవుని గుండెలో నుంచి వచ్చిన మాటలు, ఇవి దేవుని హృదయం నుంచి వచ్చిన మాటలు. ఒకవేళ నువ్వు సరి చేసుకోకుంటే, నీ బతుకుని సరి చేసుకోకపోతే, నాకు బలం ఉంది కదా, నాకు బంధం ఉంది కదా, నాకు డబ్బు ఉంది కదా, నాకు రాజకీయ బలంలో కదా, నేను ఎవరినైనా చేసిన నేనేం చేయలేరు, నా ఇష్టం వచ్చినా నేను ప్రవర్తిస్తాను, మెత్తన భార్యలను లేదో పొరుగు వాళ్ళ భార్య ఎవరైనా సరే నాకు ఒళ్ళు కొవ్వెక్కి బాగా గుర్రంలాగా బలిసి నేను చేస్తానంటే, సమాజం ఎవరైనా ఏమి చేయకపోయినా భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మాత్రము నిన్ను వదలడు. చెప్పలు కొడదాం గట్టిగా, అందరూ గట్టిగా చెప్పలు కొడదాం. ఎవరిని వదలడు దేవుడు. ఈ రాత్రి 4వ శుభరాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ ఈ రాత్రిని బలహీనత ఉంటే మార్చుకొని, నిజంగా నాయన మానవతను తప్పి మనిషిగా జీవిస్తున్నాను, నా ప్రతిపాయిగా ఉన్నాను, మూర్ఖుడిగా ఉన్నాను అయ్యా, నువ్వు పశ్చాత్తాపడి ఒప్పుకోవాలి. లేదు నా కొవ్వెక్కింది, లేదు నా ఒళ్ళెక్కింది, లేదు నేను మానవతను తప్పి తిరుగుతాను, నా ఇష్టం నా జీవితం అనుకుంటూ నువ్వు తిరిగావనుకో భయంకరమైన పరిస్థితిలో పడిపోతామని పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది. ఒకసారి ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు